Hey everyone, I am Siddharth and this is Sids Universe అంటే మన యూనివర్స్. సో స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. సో ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట విక్రమ్ వచ్చేసరికి ఎప్పుడు కూడా క్లాస్లో చాలా డల్గా ఉంటాడు అండ్ ఆల్సో ఎప్పుడు కూడా విండో బయటకు చూస్తూ ఉండేవాడు అనమాట. సో ఎవరు కూడా విండో బయటికి ఎందుకు చూస్తున్నావు అని అడుగుతున్నారు తప్ప ఒక్కరు కూడా ఏం చూస్తున్నావు అని ఎవరు కూడా అడగలేదు. సో అబ్బాయి వచ్చేసరికి తరువుగా విండో వైపు చూస్తూ ఉండేవాడు అండ్ తన ఫ్యూచర్ ఏంటో కనిపించింది ఆ విండోలోంచి. ఏంటో కాదు మా ఫుట్బాల్ ఆడుతున్నారు, జస్ట్ ఫుట్బాల్ ఆడుతున్నారు అంతే. సో ఆ ఫుట్బాల్లో ఈ క్లాస్లో లేని ఆనందం ఫుట్బాల్లో దొరికింది తనకి. బట్ వెళ్ళి ఆడదామంటే పేరెంట్స్ ఒప్పుకోరు, టీచర్స్ పర్మిషన్ ఇవ్వరు. సండే వెళ్ళి ఆడదాం అనేసి అంటే స్పెషల్ క్లాసులు తోటకూర అని చెప్పి బ్రెయిన్ మొత్తం వాష్ చేసేస్తారు. ఏం చేయాలి మరి విక్రమ్? ఏం చేయలేడు. అదే స్కూల్లో చదువుకుంటూ అది నెక్స్ట్ కాలేజెస్కి వెళ్తూ 20 నుంచి 30 వేలు సంపాదించే సాధారణ యావరేజ్ స్టూడెంట్గా ముద్రేసేసారు. ఇంకా విక్రమ్ అలా అవ్వడానికి తప్పెవరిది? స్టూడెంట్స్, పేరెంట్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్, టీచర్స్. విక్రమ్ ఎవరు అసలు తప్పు చేశారు? పేరెంట్స్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు, చెయ్యి పట్టి నడిపించాల్సిన తండ్రి, టీచర్స్ తనకి జీవితాన్ని చూపించాల్సిన టీచర్స్ ఒక్కరు కూడా తను ఏం చూస్తున్నాడని చూస్తుంటే ఈ పాటికి తను ఇంకో సునీల్ ఛెత్రి అయ్యేవాడు. ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే తను ఏం చూస్తున్నాడు? ఫుట్బాల్ చూస్తున్నాడని ఇంకొకరికి చెప్పుకుంటుంటే తను ఈ పాటికి ఇంకొక రొనాల్డో అయ్యేవాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ దీన్ని అన్నీ వేస్ట్. ఎందుకంటే ఇది ఒక స్లేవ్ సర్వింగ్ సిస్టమ్. ఈ మాట ఎందుకు అంటున్నానో తర్వాత చెప్తాను మామ. సో విక్రమ్ ఇలా అవ్వడానికి వీళ్ళందరూ కారణమే. ఒకవేళ ఏ ఒక్కరైనా తమ బాధ్యతని ప్రాపర్గా పర్ఫెక్ట్ వేలో చేసి ఉంటే విక్రమ్ పరిస్థితి పాటికి వేరేలా ఉండేది. ఏమో తను ఇండియా గోల్డ్ మెడల్ తెచ్చేవాడేమో ఎవరికి తెలుసు. అది కూడా ఒక యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు వీళ్ళందరూ పిలుస్తున్నారు కదా మరి, అదే యావరేజ్ స్టూడెంట్గా పిలుస్తున్న వాళ్ళు ఒక గోల్డ్ మెడల్ తెస్తున్నారేమో ఎవరికి తెలుసు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి అదేమో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇండియన్ స్లేవ్ సర్వింగ్ సిస్టమ్ అని చెప్తున్నాను నేను. సో హే ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మనం ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని వాడుతున్నాం కదా. సో అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, అదొక బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. చాలా డేస్ ముందు 19th century ఆర్ 18th centuryలో బిజినెస్లు బాగా పెట్టేశారనమాట వాళ్ళు. ఇండియాలోని కానీ ఆర్ఎల్స్ వేరే కంట్రీస్లోని కొడుకులు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు. మన దగ్గర నుంచి మెటీరియల్ అంతా ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ మళ్ళీ మనకే అమ్మేవాళ్ళు. సో కార్ల బిజినెస్లని, ఆ బిజినెస్లని, ఈ బిజినెస్లని చాలా పెట్టేశారు. దానికి వచ్చేసరికి వాళ్ళు కూలీలు కావాల్సి వచ్చింది. అదే మా ఇంజనీర్స్ కావాల్సి వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఫ్రీగా మనకే స్కూల్స్, కాలేజెస్ అన్నీ కట్టేసి వాళ్ళే చదివించేసేవారు. వాళ్ళే చదివించడం వల్ల ఏదో ఫ్రీగా జాబ్లు వస్తున్నాయని సర్టిఫికేట్లు చూపించుకోవడానికి తెగ ఎగబడిపోయేవారు మన జనాలందరూ కూడా. సో ఎగబడిపోయి వెళ్ళి సర్టిఫికేట్ చూపిస్తే జాబ్ ఇచ్చేసేవారు అంతే. సో అలా అయిపోయింది. అలా అయినందువల్ల మనం ఇప్పుడు మన బతుకులు ఇప్పుడు ఎలా తగలడ్డాయి. సో మ్యాటర్ ఏంటంటే అలా అప్పుడు అదే అపోహలో ఉండిపోయారు ఆ పేరెంట్స్. ఆ మెంటాలిటీ అలానే ఉంది, ఇప్పటికీ మారలేదు. ఏ కంట్రీలో కూడా వాళ్ళ యూత్ని ఎలా ఎర్న్ చేయాలో చెప్తారు కానీ ఎలా వేరే వాళ్ళకి స్లేవ్గా బతకాలి, ఎలా వేరే వాళ్ళకి వెళ్ళి నౌకరీ చేయాలని చెప్పరు. ప్రతి కంట్రీలో కూడా బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తోనే ఉంటారు, బిజినెస్ ఓరియంటెడ్గానే చెప్తారు. సో మన ఇండియాలో మాత్రం బ్రతుకులు ఎలా తగలడ్డాయి. ఇంకొకటి దగ్గర పని చేయి, ఇంకొకటి దగ్గర కాళ్ళ దగ్గర బ్రతుకు అనేది చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అబ్బాయి ఒక పేరెంట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఫీజు అని చెప్పగానే వెంటనే సెకండ్స్లో వేస్తారు. అదొక గిటార్ కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఫుట్బాల్ కొనాలి, లేకపోతే ఒక పియానో క్లాస్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఒక డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనేసి అంటే ఒక్క పేరెంట్ అయినా ఇస్తారా డబ్బులు? ఎందుకు? అవన్నీ నీకైనా అన్నం పెడతాయా? ముందు నీ పన్ను చేయి అంటారు. ఏమో రేపు పొద్దున్న తనే ఒక మైకేల్ జాక్సన్ అవ్వచ్చేమో, ఒక సునీల్ ఛెత్రి అవ్వచ్చేమో, ఒక ఒలింపిక్స్లో ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావచ్చేమో, నీ కూతురే ఒక పివి సింధు అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. థర్డ్ క్లాస్ చదివే పిల్లడికి ఎందుకు మామ అంతంత ఫీజులు? వాడి దగ్గర ఏముందని. సో అంత ఫీజులు కట్టేసి వాడికి ఎన్ని బుక్స్, వాడి వెయిట్ కన్నా వాడి బుక్సే ఎక్కువ ఉంటాయి. సో అన్ని బుక్స్ వేసి పంపించేస్తున్నారు. సో వాడు నేర్చుకునేదంతా వాడికి ఏమి ఇష్టం, వాడికి డ్యాన్స్ అంటే ఇష్టమా, గేమ్స్ అంటే ఇష్టమా, ఏమి ఇష్టం కూడా ఒక్కరు కూడా అడగరు. నువ్వు చదువు, డాక్టర్ అవ్వు, అదవ్వు, ఇదవ్వు. నాకు ఒకటి అర్థం కాదు, పేరెంట్స్ పుట్టగానే డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, ముందే ఆప్షన్లు ఇచ్చేస్తారేంటి? అంటే వాళ్ళకి ఇంకొక ఆప్షనే ఉండకూడదా? వాడేదో మ్యూజిషియన్ అవ్వచ్చు కదా, వాడేదో సింగర్ అవ్వచ్చు కదా, ఏదో ప్లేయర్ అవ్వచ్చు కదా. సో అలాంటి ఆప్షన్స్ ఏమి ఉండకూడదు, ఇంజనీర్, డాక్టర్ అంతే. దయచేసి పేరెంట్స్ ఎవ్వరు కూడా మీ ఆశల్ని వాడి మీద రుద్దకండి. అలా చేశారనుకోండి వాడి ఆశల్ని వాళ్ళ పిల్లల మీద రుద్దుతారు. దీనివల్ల ఎక్కడ కూడా మారదు. సో ఏదో ఒక జనరేషన్ మారాలి. మీరు డాక్టర్ అవ్వాల్సింది మీరు అవ్వడం మానేసి మీ పిల్లల మీద వాళ్ళ పిల్లల మీద రుద్దితే ఇది ఇంకే జనరేషన్లో వెళ్తూనే ఉంటుంది. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒక స్టాంప్ వేసి వదిలేస్తారు దాన్ని. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అసలు ఏంటో తెలుసా మీకు? పూర్వం ఋషులందరూ కలిపి చెట్టు కింద కూర్చొని చాలా నీట్గా స్కిల్స్ని ప్రాక్టికల్గా చేసి చూపించేవారు కదా. సో అది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ నాలెడ్జ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
సో మీ అందరికీ ఒక యూనివర్సిటీ తెలుసా, నలంద యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉండేది తెలుసా? ఆ నలంద యూనివర్సిటీ స్పెషాలిటీ అంటే తెలుసా? ఇప్పుడంటే ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తోటకూర అని వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు వివిధ ప్రాంతాల నుంచి జనాలు అందరూ కూడా నలంద యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. సో నలంద యూనివర్సిటీకి వచ్చి చదివి స్కిల్స్ నేర్చుకునేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, స్కిల్స్, ఎడ్యుకేషన్ అంటే విద్యమా, నాలెడ్జ్, కామన్ సెన్స్ అవన్నీ నేర్పించేది ఎడ్యుకేషన్. పారాయణ, ఫ్రీ చైతన్య లాంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్లు ఉన్నాయి కదా, అదే కాలేజెస్ ఉన్నాయి కదా. సో వాటిల్లో వచ్చేసరికి 1, 1, 2, 2, 3, 3 మావే అనేసి అంటారు. వాటిలో ర్యాంకులు వచ్చేది ఎంతమందికి వస్తాయి? 100 మందికి కూడా రావు సరిగ్గా. సో మిగతా వాళ్ళందరూ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎవరైనా స్టూడెంట్ జస్ట్ ఫీజు పే చేయకపోతే అందరిలో నించోబెట్టేసి ఎందుకు ఫీజు పే చేయలేదనేసి వాడి మనసుని గాయపడేలా చేస్తారు. సో ఎందుకు వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ దగ్గర బుర్ర తింటాడు. బుర్ర తిని ఇలా అడగడానికి ఇన్సల్ట్ జరిగింది కాబట్టి బుర్ర తింటాడు. సో బుర్ర తినేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి తల తాకట్టు పెట్టైనా సరే డబ్బులు వచ్చి కడతారు ఎలాగోకలాగా. అది వాళ్ళు తప్పదు కదా. తన పిల్లడు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, తన పిల్లడి స్కిల్ కన్నా. అసలు ప్రతి ఒక్కరు కూడా ఇండియా ఒలింపిక్స్ రాలేదు, ఇండియా ఒలింపిక్స్లో వీక్ అది ఇది అని అంటారు. అసలు పూర్తిగా స్పోర్టివ్ ఆ కిడ్స్ని స్పోర్ట్స్ వైపు పంపిస్తే కదా మా తెలిసేది అసలు ఇండియా ఒలింపిక్స్ గెలగలదో లేదో. సో ఎవరు కూడా ఇండియాకి సపోర్ట్ చేయరు. లైక్ ఇండియాకి ఎందుకు, వాళ్ళ పిల్లలకి వాళ్ళే సపోర్ట్ చేసుకోరు. వాళ్ళ పిల్లలకి సపోర్ట్ చేయరు. ఇండియా ఒలింపిక్స్లో ఓడిపోయింది. వాళ్ళ పిల్లలకి ఎవరు సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు ఫ్యూచర్గా వెళ్ళి ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావడం ఏదో చేస్తారు. వాళ్ళే ఏం చేయనప్పుడు ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇంకో పాయింట్ ఏం మాట్లాడదలుచుకున్నానంటే కో ఎడ్యుకేషన్లో ఎందుకు మా అమ్మాయిల అబ్బాయిలు కలిపి కూర్చోబెట్టడానికి అంత ఇదిగా చూపిస్తారు. సో ఇప్పుడు నుంచే మీరు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తెప్పించేస్తున్నారు. ఒక అబ్బాయి వెళ్ళి అమ్మాయిల పక్కన కూర్చోవాలంటే చాలు అమ్మో అనేసి ఆలోచించేలా చేస్తున్నారు. కానీ యూఎస్ వాటిల్లో చూడండి, వెళ్ళి వాళ్ళు పక్కన కూర్చుంటారు. ఉంది ఓకే, లవ్ చేసుకుంటారు, అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారని చాలా భయపడతారు పేరెంట్స్. బట్ వాళ్ళకి ఈ ఏజ్లోనే ఫ్రెండ్షిప్కి, లవ్కి తేడా ఏంటో చెప్పకపోతే ఇంకెందుకు? కామన్ సెన్స్ ఉండాలి కదా. కామన్ సెన్స్ అనేది పెద్ద అయిన తర్వాత ఉండాలి కదా. లేకపోతే మీరు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూడండి, 3 చిన్నపిల్లలు కలిపి ఇంకొక చిన్నపిల్లని రేప్ చేసి చంపేశారు. సో అది భయపడి ఎందుకో వేరే రీజన్స్ చెప్పేశారు అనమాట. సో మీరు ప్రాపర్ వేలో వాళ్ళని గైడ్ చేయకపోతే ఇలాంటి థాట్సే వస్తాయి వాళ్ళకి. సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఎలాగో ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు, అట్లీస్ట్ పేరెంట్స్ అయినా వెళ్ళాలి కదా. పేరెంట్స్ అయినా వాళ్ళకి ఏమి ఇష్టం, ఏం ఆడతారు, ఏం చేస్తారు అని తెలుసుకొని చేయొచ్చు కదా. సో వాళ్ళు వదిలేసి వీళ్ళు వదిలేస్తే వాళ్ళ ఇంకా మైండ్ సెట్ అలా మారిపోతుంది. వాళ్ళకి ఏది కనుక కరెక్ట్ అనిపిస్తే చేస్తారు, ఇలాంటివి చేస్తారు, చెడు వ్యసనాలకు వెళ్తారు, సిగరెట్లు, మందు, గుట్కా, డ్రగ్స్ అలాంటివి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అసలు మీకు ఒక విషయం చెప్పనా, జస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, స్ట్రెస్ వల్ల కూడా 15,000 మంది గత 7 సంవత్సరాల్లో చనిపోయారు. అది ఎంతమందికి తెలుసు మీలో? సరే ఇంకో పాయింట్ మాట్లాడతాను ఏంటంటే, ఇప్పుడు బేసిక్గా ఒక సెక్షన్లో బాగా చదివే వాళ్ళని, బాగా చదవని వాళ్ళని, యావరేజ్ స్టూడెంట్స్ అని 3 సెక్షన్స్గా డివైడ్ చేసేస్తారు కదా. సో అలా చేయడం వల్ల మీకు అసలు ఏం వస్తుంది? వాడికి అప్పటి నుంచి ఒక ఇల్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఏ సెక్షన్ అంటే టాపర్స్ అక్కడ ఉంటారు, బి సెక్షన్ అంటే లోవర్ క్లాస్ ఇక్కడ ఉంటారు, ఈ యావరేజ్ అనేసి అంటే వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు. సో అప్పటి నుంచే నువ్వు డిఫరెన్షియాలిటీ, పార్షియాలిటీ మెయింటైన్ చేసేస్తుంటే వాడికి ఇంకా చదవాలని, లేకపోతే వాళ్ళకి మనకన్నా ఏం ఎక్కువ కాదని థాట్ ఎందుకు వస్తుంది అసలు? నా ఫ్రెండ్స్లోనే చాలా మంది ఉన్నారు, అరే మీరంటే టాపర్స్ బాగా చదువుతారని వేరే వాళ్ళని చెప్పేవాళ్ళు. సో వాళ్ళకి అదే బ్రెయిన్ ఉంది, వీళ్ళకి అదే బ్రెయిన్ ఉంది, అబ్దుల్ కలాం కూడా అదే బ్రెయిన్ ఉంది. సో వాళ్ళు ఎందుకు చదవట్లేదు, వీళ్ళు ఎందుకు చదువుతున్నారు? ముందే మీరు అలా డివైడ్ చేసేస్తున్నారు. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. ఏ అంటే బాగా చదివేవాళ్ళు, బి అంటే బాగా చదివిన వాళ్ళు, సి అంటే అస్సలు బాగా చదివిన వాళ్ళు. సో ఇలా డివైడ్ చేసేయడం వల్ల వాళ్ళకి ఒక ఇల్యూజన్ క్రియేట్ అయ్యి ఇంకా అలానే తరతరాలు వాళ్ళు ఇంకా ఒక మొద్దుల్లాగా వాళ్ళంతటా వాళ్ళే అనేసుకుంటారు. సో నువ్వు అదేదో ముందే అందరూ ఏసే ఎవరో తక్కువ కాదు, నువ్వెందుకు చదవట్లేదు అనేసి వాడిని అడుగుంటే వాడి రోజు ఇలా ఉండేవాడు కాదు, అందరూ ఏళ్ళతోనే ఉండేవారు. బేసిక్గా పెద్ద కాలేజెస్లో ఏమవుతుందో తెలుసా, ఎవ్వరు కూడా ప్రాపర్గా నీకేం స్కిల్ ఉంది, నువ్వేం సాధించగలవు, నువ్వేం పేయగలవు అని ఎవ్వడు కూడా అడగడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, వచ్చి జాయిన్ అవ్వు, సీట్ కొనుక్కో, వెళ్ళిపో అని. ఏదో డబ్బులు లేవా, నువ్వు అసలు కాలేజ్కే పనికిరావు అని తీసి పారేస్తారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతారు, స్కూల్స్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతారు. సో పాయింట్ ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన వాడికి అక్కడ సీట్ దొరుకుతుంది, సీట్ దొరికేసిన తర్వాత వాడు చదువుకొని వెళ్ళిపోతాడు, అది పాయింట్. సో ఇక్కడ బేసిక్గా సీట్ దొరికిన తర్వాత ఆడు చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి? నువ్వు ఆల్రెడీ చదువు వచ్చినోడికే కదా చదువు చెప్తున్నావు. ఎడ్యుకేషన్ మోటో ఏంటి? చదువు రానివాడికి నాలెడ్జ్ని, సంస్కారాన్ని పెంచడం. సో నువ్వు అదే చేయట్లేదు ఇక్కడ. నువ్వు అది చేయనప్పుడు నువ్వు ఇంత పెద్ద కాలేజెస్ పెట్టి ఎందుకు? వాడికి ఆల్రెడీ చదవచ్చు కాబట్టి పాస్ అయ్యి క్వాలిఫై అయ్యి లోపలికి వచ్చినోడికి మళ్ళీ నువ్వు చదువు నేర్పిస్తా అంటే అదెక్కడ న్యాయం? అసలు చాలామంది ఎడ్యుకేషన్స్ కోసం కాలేజెస్లో, స్కూల్స్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎడ్యుకేషన్స్ తప్ప మిగతా అన్నీ నేర్పిస్తున్నారు. చదువుకోవడం కూడా, స్కిల్స్ కూడా నేర్పించాల్సి లేదు. బయటికి వెళ్ళి బతకాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అవి నేర్పించట్లేదు. అవి మాత్రం బయట వేరే కోర్సుల్లో కొనుక్కోవాలి. అమీర్పేట అని, అక్కడని, ఇక్కడని, నెక్స్ట్ వేవ్ అని అక్కడ కొనుక్కోవాలి.
ఇండియన్ లా ప్రకారం ఎడ్యుకేషన్ అంటే సమాజ సేవ, కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా దాన్ని అలా చూడట్లేదు. ఎడ్యుకేషన్ అంటే బిజినెస్, వ్యాపారం లాగే చూస్తున్నాడు. ఎడ్యుకేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అది ఎవరో క్లయింట్స్ లా చూస్తున్నాడు, అది స్టూడెంట్స్ లాగా ఎవరిని కూడా చూడట్లేదు మా ఈ రోజుల్లో. సపోజ్ నీకు ఏదైనా థాట్ వచ్చి మీ హెచ్ఓడి దగ్గరికి కానీ లేకపోతే మీ ప్రొఫెసర్ దగ్గరికి కానీ వెళ్ళి చెప్పావు అనుకో, వాడు స్టార్టింగ్ ఏం చెప్తాడు, నీకు ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నాయి, ఎన్ని ఎరియర్స్ ఉన్నాయి, ఎంత క్లియర్ చేసావు, ఎంత క్లియర్ చేయాలి, అవన్నీ అడుగుతాడు. సో నువ్వు వచ్చిన ప్రాసెస్ ఏంటి, బిజినెస్ ఐడియా వచ్చింది, లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఐడియా వచ్చింది, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కండక్ట్ చేద్దాం, ఇలాంటి థాట్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయరు ఎవ్వరు కూడా. సో ఎందుకు చేయరు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు మామ, నీకు కావాల్సింది స్కిల్, వాడికి కావాల్సింది డబ్బులు, రెండు ఒక దగ్గర ఉండవు. సో నీకు స్కిల్ కావాలని నువ్వు బయటికి వెళ్ళి నేర్చుకోవడమే. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే వాడు ఏమీ నీకు చేయడు. స్ట్రైట్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరైనా సరే మీ హెచ్ఓడి కానీ మీ ప్రిన్సిపల్ కానీ మీ ప్రొఫెసర్ కానీ వచ్చి ప్రాజెక్ట్ ఎక్స్పో ఉంది, నాకు ఇన్స్పెక్షన్ ఉంది, తొక్క ఉంది, తోటకూర ఉంది అని చెప్పేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు, కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి స్పోర్ట్స్ ఉన్నాయి ఆడతావా, పియానో ఉంది వాయిస్తావా, గిటార్ ఉంది వాయిస్తావా, మ్యూజిక్ బ్యాండ్లో జాయిన్ అవుతావా, ఇలా ఎవరైనా అడిగారా మిమ్మల్ని? అడగరు. వాళ్ళకి కావాల్సినవే డబ్బులు మామ, మీకు కావాల్సిన స్కిల్, మీకు ఇంట్రెస్ట్లతో పని లేదు, నువ్వేం పేకగలవని పని లేదు, నువ్వేం పొడి చేయగలవని పని లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బులు. నువ్వు మార్క్స్ తెచ్చుకున్నావా బ్యానర్లో వేస్తారు, నువ్వు మార్క్స్ తేలదా అదే బ్యానర్లో వెనక్కి తోసేస్తారు. సో ఇప్పుడు బేసిక్గా నాకు ఒకటి అర్థం కాదు, పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి కదా, పెద్ద కాలేజ్ ఏ కాలేజ్ అయినా సరే బ్యానర్లో వేస్తారు, 10 మందిని వేస్తారు. సో టాప్ వచ్చిన 10 మందిని వేస్తారు, మిగతా వాళ్ళందరిని ఎందుకు వదిలేస్తారు, వాళ్ళు అదే ఫీజు కట్టారు, వాళ్ళు అదే కాలేజ్లో చదువుకున్నారు, వాళ్ళకి అవే క్లాసులు చెప్పారు. సో వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు రాలేదు. సో వీళ్ళు ఇంకా చదవట్లేదు, 2-3 క్వశ్చన్లు ఇచ్చేసి ఓకే చదువుకొని పాస్ అయిపోండి. వీళ్ళు బాగా చదువుతున్నారు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నారు. సో చదివేవాడిని ఇంకా ఎక్కువ చదివిస్తున్నారు, చదవని వాడిని కూడా చదివించడమే కదా ఎడ్యుకేషన్. సో చదవని వాడిని ఇంకా డీమోటివేట్ చేసేస్తున్నారు. సో దీనివల్ల ఎవరికి ఏమొస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే పెద్ద పెద్ద బోర్డులు వేసిన వల్ల అడ్మిషన్లు ఎక్కువ వస్తాయి. సెకండ్ ఆఫ్ ఆల్ పేరు వస్తుంది, చాలా పేరు వస్తుంది. నీకేం వస్తుంది, నీకేమీ రాదు, జస్ట్ పాస్ అయిన సర్టిఫికేట్ వస్తుంది, బ్యాక్లాగ్స్ ఉంటే వెనకలు అరియర్స్ వస్తాయి. ఒక ఉద్యోగం వస్తుందా రాదు, ఒక రెస్పెక్ట్ వస్తుందా రాదు, ఒక పేరెంట్స్ దగ్గర పోనీ అట్లీస్ట్ పేరెంట్స్ దగ్గర అయినా బాగుంటామా ఉండవు. రఘువరన్ బీటెక్ సినిమాలోనే అయిపోతుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాను నేను, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనట్లేదు, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మీకు లైన్ చెప్తా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ద్రోణాచార్యుడు ఉన్నాడా, అదే మా పాండవులకి కౌరవులకి ట్రైనింగ్ ఇచ్చిన ద్రోణాచార్యుడు ఉన్నాడా. సో ద్రోణాచార్యుడు ఎప్పుడు కూడా లైక్ అందరికీ ఒకే విద్య నేర్పించలేదు, అలా నేర్పితే తనకి ఇంకా ఈజీ కదా, వీళ్ళలాగే అతను కూడా నేర్పుంటే అందరికీ ఒకే విద్య నేర్పుతాడు, తనకి ఇంకా ఈజీ అవుతుంది. ఎవరు కూడా పర్టికులర్గా ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అలా అడగాల్సిన అవసరం లేదు, అందరికీ లైక్ బోర్డు మీద రాసేస్తాడు, లేకపోతే అక్కడెక్కడ రాసేస్తాడు, చూపించేస్తాడు, అయిపోయింది కదా. సో అందరికీ ఒకే విద్య ఎందుకు నేర్పలేదు, కాజ్ ద్రోణాచార్యుడు ఐడెంటిఫై చేశాడు. అర్జునుడిలో చూపు ఉంది, సో చూపు ఉంది కాబట్టి గాంధీవం పర్ఫెక్ట్, భీముడిలో బలం ఉంది, గదా యుద్ధానికి పర్ఫెక్ట్, ధర్మరాజులో ధర్మం ఉంది, సో ధర్మం చెప్పడానికి పర్ఫెక్ట్. సో ఇలా అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు కూడా ద్రోణాచార్యుడు ది గ్రేట్ అయ్యాడు. బట్ మీరెందుకని ఒక భీముడిగా, ఒక అర్జునుడిగా, ఒక కర్ణుడిగా ఉండకూడదు, బికాజ్ వీళ్ళు ఉండనివ్వరు మనల్ని. ఫైనల్గా పేరెంట్స్కి ఒక విషయం చెప్తాను, మీ పిల్లడికి ఏం కావాలో, మీ కూతురికి ఏం కావాలో అది చేయండి. ఎడ్యుకేషన్ ఉండాలి, దాంతోపాటు ఇది కూడా ఉండాలి. సో ఇది లేదనుకో ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చాలా ఇన్సెక్యూరిటీస్ని ఫేస్ చేస్తారు, అది మీకు అర్థం కావట్లేదు. సో ఇలా ఒకవేళ మీకు అవ్వలేదు కదా మీ పిల్లవాడికి లేకపోతే మీ డాటర్కి అవ్వాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళకి ఏం కావాలో చేయండి, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి మనకి. సో వాళ్ళు చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఏం కావాలో అది అవుతారు. సో దీనివల్ల ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా స్కిల్స్ మీద కూడా డెవలప్ అవుతాయి. ఒకడు స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు, ఒకడు మ్యూజిషియన్ అవుతాడు, ఒక ఏఆర్ రెహమాన్ అవుతాడు. మా క్లాస్లోనే చాలా మంది ఉన్నారు మామ, ఒకరికి కబడ్డీ అంటే ఇష్టం, ఒకరికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఒకరికి సినిమాలు అంటే ఇష్టం, ఒకరికి మ్యూజిక్ అంటే ఇష్టం, కానీ ఎందుకు వేస్టే కదా. సో వాళ్ళ పేరెంట్స్ నుంచి మన ఫ్యాకల్టీ నుంచి ప్రాపర్ గైడెన్స్ లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. సో ఇంకా ఫైనల్గా స్టూడెంట్స్కి అయితే ఒకటే చెప్తాను, నీకేం అవ్వాలనిపిస్తే అది మాత్రం అవ్వు. వేరే ఎవడో గొట్టంగాడు లేకపోతే అబ్బారావో ఏ సుబ్బారావో మీ ఇంటి పక్కన అంకులో చెప్పాడనేసి మీ డాడీకి చెప్పారని మీ డాడీ ఏం చెప్పమంటే ఏం అవ్వమంటే అది అవ్వుకొని, నీకేం నచ్చితే అది అవ్వు. ఆస్ట్రోనట్ అవుతావా అవ్వు, మ్యూజిషియన్ అవుతావా అవ్వు, అబ్దుల్ కలాం అవుతావా అవ్వు, ఏఆర్ రెహమాన్ అవుతావా అవ్వు, లేకపోతే ఉసామా బిన్ లాడెన్ అవుతావా, అది కూడా నీ చేతిలోనే ఉంది, అది కూడా అయిపో. ఫైనల్గా నేను చెప్పొచ్చేది అయితే ఒకటి, జాబ్ చేసి సెటిల్ అవ్వాలి అనేది అపోహ. జాబ్ చేయాలా సెటిల్ అవ్వాలా ఒకటి మాత్రమే ఫిక్స్ అవ్వండి. జాబ్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, వాడు హ్యాపీగా అయితే అస్సలు ఉండడు. సెటిల్ అవ్వమంటే వాడికి నచ్చిన గోల్ వాడు సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో జాబ్ చేయాలా సెటిల్ అవ్వాలనే డిసిషన్ మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్స్ ఇవ్వడం మానేయండి, డాక్టరా, ఇంజనీరా, కలెక్టరా అని. లెట్స్ డిసైడ్ హిమ్సెల్ఫ్.
ఈ వీడియో కింద మామ మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి కింద. ఫేస్ వీడియో కదా, ఫస్ట్ ఫేస్ వీడియో, సో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో కలుద్దాం. సో అంటిల్ దెన్ బై మామ.